వైనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకుంటున్నారని ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే. త్వరలో రాజీనామా చేస్తారని ప్రకటించారు. రాయ్బరేలీ స్థానం నుంచి రాహుల్ ఎంపీగా కొనసాగుతారని ప్రకటించారు. ఇక వైనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలుపుతున్నామన్నారు. రాయ్బరేలీ వైనాడ్లతో ఎమోషనల్ బాండింగ్ ఉందన్నారు రాహుల్ గాంధీ. వైనాడ్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ 2 చోట్ల గెలవడంతో పార్టీ నేతల కోరిక మేరకు రాయ్బరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నానన్నారు. వైనాడుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ప్రియాంక. వైనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకుంటున్నారని ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే. త్వరలో రాజీనామా చేస్తారని ప్రకటించారు. రాయ్బరేలీ స్థానం నుంచి రాహుల్ ఎంపీగా కొనసాగుతారని ప్రకటించారు. ఇక వైనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలుపుతున్నామన్నారు. రాయ్బరేలీ వైనాడ్లతో ఎమోషనల్ బాండింగ్ ఉందన్నారు రాహుల్ గాంధీ. వైనాడ్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ 2 చోట్ల గెలవడంతో పార్టీ నేతల కోరిక మేరకు రాయ్బరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు నిర్ణయించుకున్నానన్నారు. వైనాడుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు ప్రియాంక. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మదర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మదర్, రాహుల్ వైనాడు వదులుకోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? కీలకమైనటువంటి నిర్ణయం సౌజన్య. ఇది 2 సీట్లలో రాహుల్ గాంధీ ఎంపీగా గెలిచారు. వైనాడ్ లో అలాగే రాయ్బరేలీ ఈ 2 స్థానాల్లో కూడా రాహుల్ గాంధీ భారీ మెజార్టీతో గెలిచారు. అయితే రెండిట్లలో రాజ్యాంగం ప్రకారం ఒకేసారి ఒక ప్రజాప్రతినిధి కేవలం ఒక సీట్ ని మాత్రమే రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. 2 సీట్లలో గెలిచినప్పటికీ ఏదో ఒక సీట్ ని ఉంచుకొని ఇంకొక సీట్ ని వదులుకోవాల్సి ఉంటుంది. గతంలో చాలా మంది నాయకులు కూడా 2 సీట్లలో పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భంలో ఒక్క సీట్ ని మాత్రమే ఉంచుకొని మిగతా సీట్ కి రాజీనామా చేస్తూ ఉంటారు. ఇది రాజ్యాంగ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అది దాన్ని ఎవరైనా కూడా పాటించాల్సిందే. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో కూడా సేమ్ నిర్ణయం. ఆయన కూడా రేపటిలోగా దానిపైన నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంటే, ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ 24 నుంచి ప్రారంభం అవుతున్నాయి. పార్లమెంట్ కు సంబంధించి సభ్యులు వారి ప్రమాణ స్వీకారం అనేది కూడా చేస్తారు. కాబట్టి ఆ లోపే నిర్ణయం అనేది తీసుకోవాలి అనేటువంటి దానిలో భాగంగా ఈ రోజు ఒక కీలక సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీరందరూ కూడా ఒక కీ సమావేశాన్ని మల్లికార్జున ఖర్గే నివాసంలో నిర్వహించారు. ఆ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైనాడ్ ను వదులుకొని రాయ్బరేలీని అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలి. రాయ్బరేలీని తను ఎంపీగా ప్రాతినిధ్యం వహించాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు. వైనాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ కూడా అనౌన్స్ చేశారు. గతంలో 2 సీట్లలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ చర్చ వచ్చింది. వైనాడ్ ను రాహుల్ గాంధీ కంటిన్యూ చేస్తారా లేకపోతే రాయ్బరేలీలో కొనసాగుతారా అనే దానిపైన ఒకంత సస్పెన్స్ ఉంటే పార్టీలో కూడా రకరకాల ఊహాగానాలు నడిచాయి. వైనాడ్ నే కంటిన్యూ చేస్తూ ఇటు రాయ్బరేలీని ప్రియాంక గాంధీ తోటి పోటీ చేస్తారనేటువంటి చర్చ కూడా జరిగింది. బట్ ఫైనల్ గా రాయ్బరేలీ తోటి గాంధీ కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని సోనియా గాంధీ అక్కడి నుంచి 5 సార్లు ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు కూడా అక్కడి నుంచి కంటెస్ట్ చేసినటువంటి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ రాయ్బరేలీనే కంటిన్యూ అవ్వాలి, రాయ్బరేలీ ఎంపీగా కంటిన్యూ అవ్వాలి అనేటువంటి డిసిషన్ అయితే తీసుకున్నారు. దాంతో పాటు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఆయన ప్రకటించారు. ఒకటి, వైనాడ్కు సంబంధించి ప్రజలకు ఏదైతే రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ తరఫున తను బాధ్యత తీసుకుంటున్నాను. ప్రియాంక గాంధీ అక్కడి నుంచి గెలుస్తారు అనేటువంటి ధీమాను వ్యక్తం చేశారు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు ఇటు వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ, రాయ్బరేలీ నుంచి నేను ఎంపీగా పార్లమెంట్ లో కొనసాగుతాను అనేటువంటి ధీమాను ఆయన వ్యక్తం చేశారు ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో. దాంతో పాటు ప్రియాంక గాంధీ కూడా అక్కడి నుంచి పోటీ చేసేందుకు తను సిద్ధంగా ఉన్నాను. పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి మొదటిసారి ఆమె పోటీ చేస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు ఆమె కంటెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ ఇటు ఎంపీగా పోటీ చేయలేదు. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యూపీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయలేదు. సీఎం ఫేస్ గా ఉండబోతున్నారు అనేటువంటి రకరకాల ప్రచారాలు అనేది కూడా ప్రియాంక గాంధీ విషయంలో జరిగింది. బట్ ఎప్పుడు కూడా ఆమె ఇప్పుడు
మొదటిసారి వయనాడ్ నుంచే ఆమె కంటెస్ట్ చేయాలి అనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. పార్టీ అధినాయకత్వం కూడా ఆదేశించడంతో అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. వయనాడ్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వయనాడ్ ఒకటి. అక్కడ గతంలో 2 సార్లు కూడా వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ గెలిచారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ మంచి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గం అది. కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఈసారి అక్కడ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కూడా కేరళకు వచ్చేసరికి లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ వయనాడ్ స్థానం నుంచి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు అక్కడ నుంచి ప్రియాంక గాంధీ కంటెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించడంతో ఇక ఈ సస్పెన్స్ కి అయితే తెరబడినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక వయనాడ్ సంబంధించి వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ అలాగే ఇటు రాయబరేలీ ఎంపీగా రాహుల్ గాంధీ కొనసాగబోతున్నట్టుగా అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. ఇక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం అనేది తీసుకుంటుంది. రాజీనామా చేసిన తర్వాత వితిన్ 6 months లోపు అక్కడ ఎన్నికలకు సంబంధించి నిర్వహణ అనేది కూడా చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి అది పూర్తిగా ఎన్నికలు ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం అనేది తీసుకుంటుంది. సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ. हमारे नेता राहुल गांधी जी 2 जगह से चुन के आए हैं। कानून के तहत उनको 1 सीट वेकेट करना पड़ता है और 1 सीट पे वो कंटिन्यू कर सकते हैं और वो कल लास्ट डेट रहने की वजह से आज हम बैठ के सभी ने पार्टी ने ये तय कर दिया कि राहुल गांधी जी अपना रायबरेली का सीट रखना चाहिए, क्योंकि रायबरेली ये पहले से भी उनके बहुत नज़दीक है, बड़ा जुड़ाव है वहाँ से और पीढ़ियों से वहाँ पर वो लड़ते आए हैं। इसीलिए वहाँ के लोगों का भी कहना है और पार्टी के लोगों का भी कहना है कि पार्टी के लिए ये अच्छा होगा कि रायबरेली सीट वो रिटेन करे। और इससे महत्वपूर्ण जो है, जो वायनाड सीट पे वो लड़े हैं, वहाँ के लोगों का प्यार भी उनको मिला है। वहाँ के लोग भी यही चाहते हैं कि राहुल जी वायनाड सीट पे वो रिटेन कर दे, लेकिन कानून इसके लिए इजाज़त नहीं देती। इसीलिए वो बड़े दुख के साथ, बड़े सोच समझ के हमने ये तय करा कि वायनाड से खाली सीट पे प्रियंका जी लड़ना चाहिए और इसीलिए हम पार्टी के ओर से और मेरे ओर से उनको धन्यवाद देता हूँ कि हमारी बात को उन्होंने रखी है और माना है दोनों ने। इसीलिए मैं आपके सामने आके डिक्लेयर कर रहा हूँ कि दोनों एक तो रायबरेली सीट रहेगी और वायनाड में भी वो प्रियंका जी रहने से वहाँ के लोगों को भी एक हिम्मत मिलेगी कि राहुल गांधी जी यहाँ से छोड़े तो भी, वो छोड़े तो छोड़ के तो जाने वाले नहीं हैं, छोड़े तो भी प्रियंका जी उन्होंने एक ये स्लोगन दिया है यूपी में जब ये हाथरस का ये हादसा हुआ था तो उस वक्त उन्होंने कहा था मैं लड़की हूँ, लड़ सकती हूँ। तो वो लड़की लड़ सकती है वहाँ से। और मेरा रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है। पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया,
तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूँ और पूरी ज़िंदगी उसको याद रखूँगा। प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे। रायबरेली का पुराना रिश्ता है, काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूंगा, मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था क्योंकि जुड़ाव दोनों के साथ है। I have an emotional relationship with both Raebareli and the people of Wayanad, and the last 5 years as Member of Parliament of Wayanad have been a fantastic experience, a very enjoyable experience. The people of Wayanad stood with me, the people of Wayanad gave me love and affection, every single person regardless of party. They gave me support, love and affection. They gave me energy to fight in a very difficult time. So I will never forget that. I want everyone in Wayanad to know that Priyanka is going to fight the election in Wayanad. But I am going to be a frequent visitor to Wayanad, and I am going to be available to the people of Wayanad. And the commitments that I have made, we will stand by them and we will try and deliver all those commitments. She's going to fight the election. I'm confident she's going to win the election, and she's going to be a very good representative for the people of Wayanad. People of Wayanad can think about it like this. You have now 2 members of parliament. One is my sister and one is me, and my doors are always open for you throughout the rest of my life, and I love every single person in Wayanad. Thank you. बहुत खुश हूँ मैं. आई एम वेरी हैप्पी टू बी एबल टू represent Wayanad, and all I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. और रायबरेली के साथ तो मेरा बहुत ही पुराना रिश्ता भी है और 20 सालों से मैंने काम किया है दोनों रायबरेली और अमेठी में, तो वो रिश्ता तो कहीं मतलब किसी भी तरह से टूट नहीं सकता. उसको कायम रखने के लिए हम दोनों हैं, और भैया की मैं मदद रायबरेली में भी करूंगी, और जैसे इन्होंने कहा हम दोनों रायबरेली में भी हम दोनों मौजूद होंगे और वायनाड में भी. दोनों को 2 सांसद मिल रहे हैं. सिंपल सी बात.